ఆ మాజీ ఎమ్మెల్యే ఎప్పుడెప్పుడు వస్తాడో అరెస్ట్ చేసి లోపలేద్దామా అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే కొడాలి నాని. కొడాలి నాని 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ కు పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రతిరోజు కార్యకర్తల గురించి పట్టించుకుంటూనే ఉన్నారు. కార్యకర్తల కోసం కష్టపడుతూనే ఉన్నారు. తాను లేకపోయినప్పటికీ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాడులకు కేసులకు ఎదురైనప్పుడు వారికి ఆర్థికంగా న్యాయపరంగా సలహా అందిస్తున్నారు, సహాయం అందిస్తున్నారు, వారికి అండగా నిలబడుతున్నారు. ఎల్లవేళలా కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నారు కొడాలి నాని. నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటిస్తున్నారు. అనారోగ్యం రీత్యా ఆయన ఆరోగ్యం కుదుట పడ్డాక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కొడాలి నాని 2029 ఎన్నికల్లో గెలవడానికి ఇద్దరు కీలక నాయకులు కొడాలి నానికి మద్దతు ఇవ్వబోతున్నారు. ఆ నాయకుల గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. కొడాలి నాని 4 సార్లు వరుసగా గెలిచారంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు పడి ఉండొచ్చు. కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ తో ఎన్టీఆర్ సొంతూరు కాబట్టి గుడివాడ నియోజకవర్గం గెలిచి ఉంటారని అనుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీలో 14-19లో పోటీ చేసినప్పుడు కూడా కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారంటే కొడాలి నానికి ఉన్నటువంటి బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొడాలి నానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటో ప్రజలతో అర్థం చేసుకోవచ్చు. కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉండి, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి, కార్యకర్తల కష్టంలో ప్రజల కష్టంలో అనునిత్యం వెన్నుంటి ఉండే నాయకుడికే పార్టీ ఏదైనా సరే ప్రజలు పట్టం కడతారు. అలాంటి నాయకుడే కొడాలి నాని అని చెప్పుకోవచ్చు. అందుకే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినా సరే, గుడివాడ నియోజకవర్గ ప్రజలు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా గుడివాడ నానికి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో గెలిపించారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2019లో కూడా గెలిపించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా ఆయన బాధ్యతలను నిర్వర్తించారు. అయితే కొడాలి నాని అధికారం కోల్పోయాక తెలుగుదేశం పార్టీ కొడాలి నానిపై కక్ష కట్టింది. అనేక కేసులు నమోదు చేసింది. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తోంది. ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేస్తే ప్రజల్లో కొడాలి నానికి సానుభూతి వస్తుంది, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది. కానీ కొడాలి నాని ఎప్పుడెప్పుడు ఆరోగ్యంగా ఉంటారా, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు గుడివాడలో పర్యటిస్తారా, అరెస్ట్ చేద్దామా, ఇంకో 4 కేసులు పెడదామా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇన్నాళ్లుగా అరెస్ట్ చేయకుండా ఉంది, లేదంటే ఈ పార్టీకి ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదని విశ్లేషకుల్లో చర్చ సాగుతోంది. అయితే కొడాలి నానిని అరెస్టు చేస్తే ఒకవేళ ఆయన ఆరోగ్యం కోలుకొని బయటికి వచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తే నిత్యం అరెస్ట్ చేసినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ గా మారుతుంది, కొడాలి నానికి పాజిటివ్ గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కొడాలి నానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. నియోజకవర్గంలో కొడాలి నానికి యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉండడమే కాదు, అన్ని వర్గాల ప్రజల్లోనూ కొడాలి నానికి మంచి పేరు ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే కొడాలి నాని హయాంలో అభివృద్ధి బాగా జరిగిందన్న పేరు ఉంది. అందుకే కొడాలి నానికి అప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని నియోజకవర్గంలో 9,000 ప్రభుత్వ ఇళ్లను కట్టించి ఇచ్చారన్న ఘనత కొడాలి నానికి దక్కింది. తెలుగుదేశం పార్టీ అందులో తమ అభివృద్ధి కూడా ఉంది, తమ పాత్ర ఉందని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం కొడాలి నాని వల్లే అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు. కొడాలి నాని వల్లే ఆ స్థాయిలో ఇంటి నిర్మాణం సాధ్యమైందని గుడివాడ ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము గెలిచారు. కానీ వెనిగండ్ల రాము సొంత పార్టీ నేతలతోనే కలుపుకొని వెళ్ళలేకపోతున్నారు. వెంకటేశ్వరరావుతో విభేదాలు ఉన్నాయి. ఆ గ్రూప్ ను పట్టించుకోవడం లేదు, వారికి మేలు జరగడం లేదు. కేవలం వెనిగండ్ల రాము కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారికి సంబంధించిన వర్గానికే మేలు జరుగుతోందని తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. ప్రజల్లో కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో, ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో పాటు కొత్తగా
గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి మచ్చుకైన కానరాకపోవడం ప్రధానంగా వెనుగండ్ల రాము పైన వ్యతిరేకతకు కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కొడాలి నానికి అడ్వాంటేజ్ గా మారుతోంది. కొడాలి నాని అనారోగ్యంతో ఉండడం కారణంగా సానుభూతి పెరుగుతోంది, కేసులు పెట్టడం కారణంగా సానుభూతి పెరుగుతోంది. ఎటువైపు చూసినా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపుకి ఇవన్నీ కూడా చాలా దోహదం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు కొడాలి నానికి మద్దతు పలుకుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపుకు కృషి చేయబోతున్నారంటూ వీడియో మొదట్లో చెప్పారు. ఆ నాయకులు ఎవరో కాదు, ఒకరు కొఠారి ఈశ్వర్ కుమార్. గతంలో గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. కానీ కొఠారి ఈశ్వర్ కుమార్ కు యాదవ్ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది, మంచి గుర్తింపు ఉంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కొఠారి ఈశ్వర్ కుమార్ కొడాలి నానికి మద్దతు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేధిస్తోందన్న కారణంతో కొఠారి ఈశ్వర్ కుమార్, అదే సమయంలో కొడాలి నాని హయాంలో అభివృద్ధి జరిగిందన్న కారణంతో కొడాలి నానికి కొఠారి ఈశ్వర్ కుమార్ మద్దతు పలికారు. ఇప్పుడు యాదవ్ల ఓట్లన్నీ కూడా కొడాలి నాని వైపు తిరగబోతున్నాయి. కొఠారి ఈశ్వర్ కుమార్ రాకతో, కొఠారి ఈశ్వర్ కుమార్ మద్దతుతో ఇది వైఎస్ఆర్సీపీకి చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. కొడాలి నాని గెలుపు చాలా సహకరిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో ముఖ్య నేత వంగవీటి రాధ కొడాలి నానికి చాలా సన్నిహితులు. ఇప్పటికీ పార్టీలు వేరైనా వారి సన్నిహిత్యం అలాగే కొనసాగుతోంది. మొదటి నుంచి కూడా వంగవీటి రాధ కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గంలో మద్దతునిస్తున్నారు. దీంతో కీలకమైన కాపు సామాజిక వర్గం కూడా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి మద్దతు ఇస్తోంది. కొడాలి నానికి మద్దతు ఇవ్వడం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఇది మరింత మెజార్టీకి కారణమవుతుంది. కాపుల మద్దతు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు యాదవులు, మరోవైపు కాపులు, ఈ రెండు కులాలు కొడాలి నానికి సాలిడ్ గా పడితే ఓట్లు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో కొడాలి నాని గెలుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.